కొంతమందికి సాయిరామ్ అంటే ఇష్టం ఉండదు. అసలు దాని గురించి తెలుసుకుందామండి. బాబా గారికి మొట్టమొదట పేరు పెట్టింది మహల్సాపతి. ఆయన ఖండోబా ఆలయ పూజారి. మహారాష్ట్రలో శివుణ్ణి ఖండోబాగా కొలుస్తారు. అంతే తప్పితే బాబా గారు సాయిరామ్ అని ఎవరిని పిలవమని కూడా చెప్పలేదు. అయితే బాబా గారి భక్తులు ఆయన శ్రీరాముడిగా దర్శనం ఇవ్వటం వల్ల సాయిరామ్ అని పిలుచుకున్నారు తప్పితే బాబా గారు ఎప్పుడు కూడా నన్ను సాయిరామ్ అనమని ఎప్పుడు చెప్పలేదు. బాబా గారు శ్రీరాముడిగా దర్శనం చెందేలా గురించి తెలుసుకుందామండి. ఒక మమల్తదారుడు ఒక డాక్టర్ను తనతో కూడా శ్రీ సాయి దర్శనానికి రమ్మంటుండేవారు. ఆ డాక్టరు శ్రీరామునికి తప్ప మరెవరికి మొక్కేవాడు కాదు. ఫకీర్ అయిన సాయికి మొక్కడం తన వల్ల కాదనేవాడు. ఆయనకు మొక్కాలన్న నిర్బంధమేమీ లేదని చెప్పాకనే అతడు కూడా షిరిడి వెళ్ళాడు. కానీ మసీదులో కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వ్రాలి తన్మయత్వంతో ఆనంద బాష్పాలు కార్చాడు. అతడు లేవగానే, పిచ్చివాడా, రాముడెక్కడ లేడు, చూడగలిగితే అంతటా ఉన్నాడు, లేకుంటే ఎక్కడా లేడు అన్నారు సాయి. తన గురించి ఆయనకంతా తెలుసునని అతడికి అర్థమైంది. తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు, సాయి నాకు శ్రీరాముడిగా కనిపించారు. నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు. ఆ ఇద్దరు వేరు కాదు. తిరిగి ఇల్లు చేరాక 2 వారాల వరకు అతనికి ఆ పారవస్యం అలానే ఉన్నది. మద్రాసు నుండి వచ్చిన లక్ష్మి అనే భక్తురాలి కూడా సాయి ఇలాంటి దర్శనమే ప్రసాదించిన వివరం ముందొక అధ్యాయంలో చూచాం. బాబా గారు ఎప్పుడైతే శ్రీరాముడిగా దర్శనమిచ్చారో అప్పుడు భక్తులు సాయిరామ్ అని పిలిచారు తప్పితే బాబా గారు ఎప్పుడు కూడా నన్ను సాయిరామ్ అని పిలవమని చెప్పలేదు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. భక్తులు సాయిరామ్ అన్నంత మాత్రాన అది బాబా గారు ఆయన ఏదో నన్ను సాయిరామ్ అనమని ఎక్కడా చెప్పలేదు. దానికి బాబా గారిని మనం తప్పుపట్టకూడదు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.